ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి శతకోటి ప్రణామములు. సద్గురు బంధువులందరికీ నమస్కారం అండి. అవధూత శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర పునఃప్రారంభం. వెంకయ్య హృదయంలో జ్ఞానజ్యోతి వెలిగింది. అది గుర్తించక ఇంటిలోని వారు అతని పిచ్చి కుదరడానికి పెండ్లి ప్రయత్నం చేయబోతే ఇల్లు విడిచి పెంచెల కోనకు వెళ్లిపోయాడని కొందరంటారు. పెంచెల కోనకు వెళ్లి అక్కడ ఒక రాత్రి చీకట్లో దారి తెలియక వెంకయ్య అటు ఇటు తిరుగుతుంటే ఒక జంగం దేవర వచ్చి అతనిని క్షణకాలంలో మనోవేగంతో దేవస్థానం వద్దకు తీసుకువెళ్లాడట. తర్వాత అక్కడ అతడు ఒక బిలంలో ప్రవేశించి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహనీయులెందరినో దర్శించాడట. వారిలో కణ్వ మహర్షి కూడా ఉన్నారట. అక్కడ 101 మంది సాధువులను దర్శించి 3.5 రోజులు సేవించాడట. 4వ రోజుకు వెంకయ్య స్వామికి స్పృహ వచ్చేసరికి ఆయన మద్రాసు హైకోర్టు మెట్ల మీద ఉన్నాడట. ఈ వివరాలు స్వామిని కొంతకాలం సన్నిహితంగా సేవించిన సోదరులు మాకాని వెంకట్రావు గారు సేకరించి వ్రాశారు. సాధకుడు తానాశ్రయించిన సద్గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి అనేక మంది మహాత్ములను దర్శించడం సాయి సాంప్రదాయము, దత్తాత్రేయ సాంప్రదాయము కూడానని ఉపోద్ఘాతంలో గమనించాము. అక్కడ వెంకయ్య స్వామి వేరుశనగ పప్పు మాత్రమే తింటూ కొంతకాలం ఉండి ఊర్లు తిరుగుతూ దుత్తలూరు, నర్రవాడ గ్రామాల మీదుగా కోటి తీర్థం, పెన్న బద్వేలు ప్రాంతం చేరారు. పై 2 కథల్లోని ఏది నిజమైనా సన్నిహితులైన భక్తులు చెప్పే వివరాలను బట్టి చూస్తే ఆయన ఒక సద్గురువు లభించి ఉండాలని, వారి అనుగ్రహంతోనే పిచ్చి వెంకయ్య స్వామిగా రూపొంది ఉండాలని తోస్తుంది. ఆయన సమాధి చెందే ముందటి రోజంతా సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని కేకలేశారు. అంటే అది వారి సాంప్రదాయం అన్నమాట. మానవాళికి ఆయన ఇచ్చిన చరమోపదేశం అదే. ఈ ఉపదేశాన్ని 2 విధాలుగా వివరించవచ్చు. మానవుడు మొదట దైవీ సంపదను సంపాదించాలి. అదే ఆయన చెప్పిన సంపన్నత్వం. దైవీ సంపద అంటే భగవద్గీత ఇలా చెప్తుంది: నిర్భయము, సాత్వికమైన చిత్తశుద్ధి, జ్ఞానయోగంలో స్థిరత, దానము, ఇంద్రియ నిగ్రహము, నిష్కామమైన యజ్ఞము, ఆత్మ విచారము మరియు గురువు వద్ద నేర్చిన ఆధ్యాత్మ సూత్రాలను మననం చేయటము, తపస్సు, రుజువత్వము, అహింస, సత్యము, క్రోధం లేకుండుట, త్యాగము, శాంతి, పొండములు చెప్పకుండుట, సర్వభూతాల యందు దయ, ఇంద్రియ విషయాలపై వ్యామోహం ఉండకుండుట, ధర్మ విరుద్ధమైన కార్యాల పట్ల లజ్జ, చాంచల్యం లేకుండుట, బ్రహ్మ తేజస్సు, ద్వంద్వాల పట్ల సహనము, చెక్కు చెదరని ధైర్యము, శుచి, ద్రోహము మరియు గర్వం లేకుండుట. అది సాధించుకుంటే సాధకులు చేసే యజ్ఞము, దానము, తపస్సు, కర్మలనే సాధనలు వారిలోని రజోగుణ, తమో గుణాలకు లోబడి విఫలమవుతాయని భగవద్గీత కూడా హెచ్చరిస్తోంది. స్వామి చెప్పిన 2వ పదం సాధారణత్వం. అంటే దైవీ సంపద సాధించాక సాధకుడందుకు గర్వించకూడదు. లోకం దృష్టిలో సంపన్నత్వం కావచ్చు, కానీ అతనికి అది సాధారణమవ్వాలి. అంటే అతడు లోకం దృష్టిలో అతి సాధారణంగా జీవించాలి. అయినప్పటికీ సద్గురువు నుండి అతడు నేర్చిన దానిని హృదయంలో నిరంతరము ధారణ చేస్తూనే ఉండాలి. అదే సాధారణత్వం. ఈ 2 సద్గురు సేవ వలన మాత్రమే సాధ్యమవుతాయని స్వామి బోధించారు. అలా కాకుంటే పవిత్ర గ్రంథాలు చదివే వారందరూ ఆత్మజ్ఞానులు అయ్యేవారే కదా. వారికి సద్గురు సేవ లభించిన సద్గురువుని ఎలా సేవించాలో తెలియనందున సంపన్నత్వము, సాధారణత్వము సాధించలేకపోతున్నారు. ఎవరెంత వేదాంతం నేర్చినా చివరకు సాధించి తీరవలసినది ఈ 3ఏనని స్వామి మనకందరికీ తెలిపారు. సద్గురు అంటే ఎలాంటి వారో, ఆయనని ఎలా సేవించాలో, ఆయన కృపకు ఎలా పాత్రలు కావాలో తెలియకుంటే మనకు సద్గురు లభించినా గుర్తించలేము. ఆయన బోధను మనస్సులో ధారణ చేయలేక మనలోని సంకుచితత్వాన్ని, మౌఢ్యాన్ని ధారణ చేస్తుంటాము. స్వామి కూడా పోయే వాండ్లని పోనిచ్చేదే కదయ్యా అని ఊరుకుంటారు. సద్గురు ఎలా ఉంటాడో, ఆయనని ఎలా సేవించాలో తెలియనిదే నిజమైన కృప వెంకయ్య స్వామి నుండి కూడా పొందలేమని వారి చివరి ఉపదేశం మనలను హెచ్చరిస్తోంది.
ఈ భావాన్ని శ్రీ షిరిడి సాయిబాబా కూడా మహారాజయ్య కూడా పేదవానిలా జీవించేవాడే గొప్పవాడు అన్నారు. ఈ మాటలే స్థూలంగా మరో విధంగా కూడా అర్థం చేసుకోవాలి. మానవుడు త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా శ్రమించి సంపన్నుడవ్వాలి. తర్వాత దానిని దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలి. అటువంటి వాడు ముముక్షువైతే సద్గురు సేవ సకాలంలో దానికై అదే లభిస్తుంది. పై చెప్పిన సాయి సూక్తిని కూడా స్థూలంగా ఇలానే అర్థం చేసుకోవాలి. స్వామికి నిశ్చయంగా ఒక గురువు ఉన్నారని తెలిపే మరొక సంఘటన ఉంది. ఒకప్పుడు దశయ్య అనే సేవకుడు, స్వామి, మీకు ఎవరో ఒక ఋషి కనపడి నాలుక మీద బీజాక్షరం రాశారని చెబుతున్నారు, నిజమేనా అన్నాడు. అప్పుడు స్వామి, మైసూర్ మహారాజు త్రోవన పోతుంటే చూసినంత మాత్రాన మనకేం వస్తుంది, మనం చేసుకున్నదే కదా మనకు అన్నారు. ధర్మాచరణతో వినయ విధేయులతో మహారాజును మెప్పించిన రాజకుమారునికే పట్టాభిషేకమై రాజ్య పదవి లభిస్తుంది గాని ఆ వేడుకంతా చూసి ఆనందించే వారికి ఏమీ వరగదు. అయితే మనం చేసుకున్నదే కదా మనకు అన్న మాటను బాగా గమనించాలి. మనమేమిస్తే దైవ నిర్ణయంగా మనకు సద్గురు లభిస్తాడో అలా చేసి ఆయనను సేవించి ఆత్మ జ్ఞానం అనే సామ్రాజ్యాన్ని మానవుడు పొందాలి. అదెలాగో తెలిపేది శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణమే. అలాంటిదేమీ చేయకుండా స్వామి వంటి మహాత్ములను చేరే వారందరూ కేవలం పూర్వజన్మ రుణానుబంధం వలన పుణ్యం వలన చేరేవారే. ఆ రుణానుబంధము పూర్వపుణ్యం ఉన్నంత వరకే వారి నుండి ఐహికమైన సుఖ శాంతులు మాత్రమే పొందుతారు. అటు తర్వాత ఆ మహాత్ముడితో వారికి గల ఆధ్యాత్మికమైన సంబంధం ఏ కొద్ది మందికో గాని మిగలదు. ఈ జన్మలో ఆయనకు ఏదో ఒక విధమైన సేవ చేస్తున్నవారు వారితో గల గత రుణానుబంధాన్ని పూర్తిగా తీర్చుకోని వారు మాత్రమే శ్రీ స్వామి మళ్ళీ అవతరిస్తే కలుసుకుంటారు. మరో ఆడియోతో మళ్ళీ కలుద్దాం.